హాయ్ వివర్స్, వెల్కమ్ టు హ్యాపీ ఇంటీరియర్స్. నా పేరు శ్రీనివాస్. మనం వచ్చేసి ఇప్పుడు అల్కాపూర్ టౌన్షిప్ మణికొండ ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి ఒక 2.5 BHK అయితే ఫుల్లీ ఫర్నిచర్ వర్క్ చేసాము. ఒకసారి మీకు ఇంటీరియర్ వర్క్, కంప్లీట్ ఇంటీరియర్ వర్క్ చేసాము. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మన మెయిన్ ఎంట్రన్స్ రాగానే ఈ వాళ్ళకి వచ్చేసి ఫుల్లీ టీవీ యూనిట్ అయితే తీసుకున్నామండి. ఈ టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు. మనకి ఒక యూనిక్ డిజైన్ అయితే తీసుకున్నాం మనం. ఇది వచ్చేసి ర్యాప్టర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్లాస్ లామినేట్ విత్ ఇది వచ్చి చార్కల్ గోల్డ్ సీట్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి స్పెషల్గా చెప్పాలంటే ఇది వచ్చేసి దీంట్లో చాలా ఎఫెక్ట్ పెట్టాము. ఇది వచ్చేసి వెనకాల బీమ్ వచ్చేసి డమ్మీ ఉంది. దానికి వచ్చేసి మనం ఐరన్ ఫ్రేమ్ అయితే చేసి మనం ఈ యూనిట్ తీసుకోవాల్సి వచ్చింది, ఫుల్ వాల్ యూనిట్. మీకు అది కూడా మీకు సైడ్లో ఇస్తాను ఎట్లా ప్రాసెసింగ్ చేసామన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేస్ యూనిట్ వచ్చేసి మనకి బేస్లో 3 డ్రావర్స్ ఇచ్చాము అండ్ ఒక గ్లాస్ సెటర్ అయితే ప్రొవైడ్ చేసాము సెటప్ బాక్స్ కొరకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పీసెస్ పెట్టుకోవడానికి అయితే ప్రొవైడ్ చేసాం. ఈ కింద వచ్చేసి కంటిన్యూ ఎందుకు చేయలేదండి, మనం ఇక్కడ ఒక యాక్వేరియం వస్తుంది. యాక్వేరియం పెట్టుకోవడానికి అయితే మనకి ఇక్కడ ప్లేస్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటు వచ్చేసరికి ఇది వచ్చి పార్టీషన్ అండి. మొత్తం ఫుల్ వాల్ యూనిట్కి కంటిన్యూషన్ పార్టీషన్ అయితే చేసాము. మనం ఎంట్రన్స్ అవ్వాలంటే ఇది వచ్చేసి హిడెన్ డోర్ అయితే చేసామన్నమాట. ఇది చూసుకోవచ్చు. ఇది కంప్లీట్ వాల్ ఉంటే హిడెన్ డోర్ అయితే చేయడానికి పాసిబుల్ అవ్వదు. దానికోసం మనం వచ్చేసి ఏంటంటే ఇది మెటల్ ఫ్రేమ్తో చేసి దానిపైన యూనిట్ అయితే చేయడం జరిగింది అన్నమాట. ఇది కంప్లీట్ సాఫ్ట్ క్లోజింగ్. ఇది కూడా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సోఫా సిట్టింగ్ అయితే వస్తుంది కదా. ఇక్కడ సోఫా సిట్టింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే చూసుకోవచ్చు. మనకి సేమ్ టీవీ యూనిట్ ఏదైతే ఉందో దానికి గోల్డ్ మ్యాచింగ్ అయితే వాల్ పేపర్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ఇది ప్లెయిన్ వాల్ అయిపోతుంది. ప్లెయిన్ వాల్కి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అది పెట్టుకోవడానికి ఒకటి మనం ఓన్లీ వుడ్తోనే చేయడం జరిగింది ఇది. అండ్ గోల్డ్ పట్టీ కూడా ఇచ్చాము ఇది. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగింగ్ లైట్స్ చూసుకోవచ్చు మనకి. అండ్ ఇందులో వచ్చిపోయిన సీలింగ్ కూడా మనమే చేసాము. సీలింగ్ కూడా కంప్లీట్ వర్క్ మనమే చేయడం జరిగింది. చూసుకోవచ్చు. మనకి ఇక్కడైతే షాండ్లర్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చి మనం డైనింగ్లోకి వెళ్దాం. డైనింగ్ అండ్ కిచెన్ కంబైన్ ఉంటుంది మనకి. ఒకసారి డైనింగ్ ఏరియాలోకి వెళ్దాం. వెళ్ళే ముందు మీకు పార్టీషన్ గురించి చెప్పాను. ఇది వచ్చేసి పార్టీషన్ కూడా ఏదైతే టీవీ యూనిట్ ఉందో దాన్ని కంటిన్యూషన్ పార్టీషన్ చేసామని చెప్పాను కదా, హిడెన్ డోర్తో. ఇందులో వచ్చేసి మనకి స్పెషల్గా తీసుకున్నది ఏంటంటే ఫ్లూటెడ్ గ్లాస్ తీసుకున్నాం. బ్యాక్ ఎండ్లో చూసుకోవచ్చు మనకి ఇది ఫ్లూటెడ్. ఇది వచ్చేసి పార్టీషన్ అయితే వుడెన్ ప్యాటర్న్ అయితే తీసుకోవడం జరిగింది. మీకు నెక్స్ట్ వచ్చి ఇది కిచెన్ అండి. ఓపెన్ కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ వచ్చేసి మనకి బేస్ యూనిట్ చూసుకుంటే ఇదంతా అక్రిలిక్ వాడడం జరిగింది. బేస్ యూనిట్ మొత్తం కంప్లీట్ అక్రిలిక్ గ్రే కలర్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి సింక్ యూనిట్. ఇది అండ్ ఇది బాటిల్ పుల్లెట్ అండ్ 3 ర్యాండమ్ బాస్కెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్ బాస్కెట్స్. ఇది వచ్చేసి రైస్ పుల్అవుట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యాన్స్ అవి హ్యాంగింగ్ అయితే తీసుకున్నాం. ఇది ఫ్యాన్స్ అవి వగర పెట్టుకోవడానికి హ్యాంగింగ్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇది ఓవెన్ ప్రొవిజన్ అండి. ఇది టాయిలెట్ తీసుకున్నాం, అందులోనే ఓవెన్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ పైన వచ్చేసి షట్టర్స్, కింద వచ్చేసి ఓవెన్ ఐటమ్స్ అవి ప్లేస్ చేసుకోవడానికి అయితే మనం ఒక డ్రావర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇందులో వచ్చేసి మిడిల్ క్యాబినెట్ చూసుకుంటే మనకి మిడిల్ క్యాబినెట్లో వచ్చేసి ఇది కంప్లీట్ హ్యాండిల్లెస్ అయితే చేసాము. హ్యాండిల్లెస్ డోర్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి కార్నర్. ఇవి కూడా హ్యాండిల్లెస్ పెట్టాము మనం. ఇవి హైడ్రాలిక్ కూడా మనం వచ్చేసి సాఫ్ట్ క్లోజింగే వాడాము, అంటే మీకు సౌండ్ రాకుండా. పైన చూసుకుంటే మనకి లాఫ్ట్ గ్రే కలర్ లైట్ గ్రే తీసుకున్నాము. ఇది వచ్చేసి పుష్ టు ఓపెన్. మనకి ఇక్కడ వచ్చేసి బీమ్ రావడం జరిగింది మిడిల్లో. ఈ బీమ్ కోసం కవరప్ చేయడం కోసం ఒక డిజైన్ లెడ్జ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఫ్రేమ్ చేసి 2 సైడ్స్ ఫ్రేమ్ చేసి హ్యాంగింగ్ ఫ్రేమ్ టైప్ చేసి మనకి లెడ్జ్ అయితే ఇచ్చాము. ఈ పైన ఏమైనా పాట్స్ అవి పెట్టుకుంటే మనకి చూడడానికి చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి బీమ్ కవరప్ అయింది ఆర్చ్ రావడంతో. అందుకొచ్చి ఇక్కడ మనకి దీనికైతే హ్యాంగింగ్ టైప్ అయితే తీసుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి కింద వచ్చేసి మనకి ఇది మూవబుల్ ఐలాండ్ అయితే చేసాం.
మీకు ఇది రొటేట్ అవుతుంది, ఎటువైపు అన్నా రొటేట్ చేసుకోవచ్చు. ఇటువైపు వచ్చేసి మనకి లోవర్స్ అయితే ఇచ్చాం. అండ్ పార్టీషన్ ఏదైతే ఉంది కదా, పార్టీషన్ ఇటు సైడ్ వచ్చేసి మనకి చూసుకుంటే ఇది కూడా బీమ్ రావడంతో ఇది ఎక్స్టెండ్ చేసి దీనికి వచ్చేసి మనం హిడెన్ కీస్ అవి పెట్టుకోవడానికి అయితే డోర్ చేసామన్నమాట. ఇక 2 ఓపెన్ బాక్సెస్ అయితే ఇచ్చాం. నెక్స్ట్ మనకి డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. డైనింగ్ ఏరియాలో చూసుకుంటే మనకి క్రాకరీ యూనిట్ అయితే చేయడం జరిగింది. ఈ క్రాకరీ యూనిట్ కూడా చూసుకుంటే మన డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ లైట్ ఇచ్చాము అండ్ 2 లిఫ్ట్ అప్ డోర్స్. ఇది వచ్చేసి కాంబినేషన్ వచ్చేసి మనం రోజ్ గోల్డ్ అని బ్లాక్ తీసుకున్నాము. గ్లాస్ వచ్చేసి బ్లాక్ టింటెడ్ అండ్ ఫ్రేమ్ వచ్చేసి రోజ్ గోల్డ్ అయితే తీసుకోవడం జరిగింది. టూ డ్రావర్స్ ప్రొవైడ్ చేసాం. సీలింగ్ కూడా చూసుకోవచ్చు డైనింగ్లో. ఇది వచ్చేసి కంప్లీట్ వుడెన్ సీలింగ్, వుడ్ ప్యాటర్న్ తీసుకున్నాము అండ్ హెక్సాగాన్ షేప్లో అయితే మనకి బ్రౌన్ మిర్రర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది కూడా రోజ్ గోల్డ్ మిర్రర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి కంప్లీట్ మనం కస్టమర్కి బిఫోర్ అయితే 3D చేయడం జరిగింది. 3D చేసి మనం వర్క్ ఎట్లా వస్తుందో అవుట్పుట్ అనేది చూపించాము. నెక్స్ట్ వచ్చేసి ఇది చెప్పాను కదండి 2.5 BHK. ఈ 2.5 BHKలో ఒక ఈ బెడ్రూమ్ వచ్చేసి మనం ఏం చేసామంటే ఇది కంప్లీట్ వాల్ ఉండేదండి. కంప్లీట్ వాల్ని బ్రేక్ చేసాము. ఎంట్రన్స్ డోర్ ఇటువైపు ఉండేది. ఇటువైపు డోర్ మొత్తం రిమూవ్ చేసి మనకి ఇటువైపు ఫుల్ వాల్ కన్స్ట్రక్ట్ చేసి మనకి ఇదైతే ఓపెన్ చేసాం అనమాట. ఇదైతే ఓపెన్ కూడా ఆర్చ్ చూసుకోవచ్చు. మనకి ఈ బీమ్ ఏదైతే ఉందో దాన్ని కవర్ చేయడం కోసం ఆర్చ్ ప్యానలింగ్ విత్ ప్రొఫైల్ అయితే ఇచ్చాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టడీ యూనిట్ అండి. ఇది స్టడీ యూనిట్ చూసుకుంటే మనకి ఒక డ్రావర్ ప్రొవైడ్ చేసాం. ఇది లిఫ్ట్ అప్ డోర్ అండ్ ఓపెన్ యూనిట్. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఇన్వర్టర్ కోసం కూడా ప్రొవైడ్ చేసాము. ఇన్వర్టర్లో మన బ్యాటరీ ఫుల్ చేసుకోవడానికి అయితే కింద ట్రే అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి పూజా రూమ్. ఈ పూజా రూమ్ గ్లాస్ కూడా వచ్చేసి మనం 10 mm టఫన్ గ్లాస్ అయితే యూజ్ చేసాం అనమాట. అండ్ డైమండ్ నాబ్స్ యూజ్ చేసాము. ఇది వచ్చి పూజ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది డిజిటల్ గ్లాస్ అండి. ఇది మొత్తం అండ్ లెడ్జెస్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి స్టోరేజ్ పర్పస్ అయితే మనం యూనిట్ చేయడం జరిగింది. ఈ స్టోరేజ్ వచ్చేసి కూడా మనకి ఇక్కడ మొత్తం మల్టీ స్టోరేజ్ పర్పస్. ఇక్కడ వచ్చేసి మనకి ప్యానిటరీ టైప్ అయితే డ్రావర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ట్యాండమ్ డ్రావర్స్, ఇవి ట్యాండమ్ డ్రావర్స్ ప్యానిటరీ డ్రావర్స్ కింద యూజ్ చేసాం. ఇది కంప్లీట్ వచ్చేసి లాడర్స్ అవి పెట్టుకోవడానికి అయితే ఓపెన్ యూనిట్ చేసాం అనమాట. నెక్స్ట్ వచ్చి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళే ముందు వచ్చేసి మనకి వాక్వేలో వచ్చేసి చూసుకుంటే ఇది వచ్చి వాల్ పేపర్ ప్రొవైడ్ చేసాం అండ్ పైన చూసుకుంటే ప్రొఫైల్ లైట్స్ అయితే ఇచ్చాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ స్టోరేజ్ అండి. ఈ స్టోరేజ్ యూనిట్లో కూడా మనకి కంప్లీట్ ఎక్స్ట్రా డ్రావర్స్ కూడా ప్రొవైడ్ చేసాము. ఇది వచ్చేసి కార్నర్లో వచ్చేసి మన కార్నర్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనం రెగ్యులర్గా వాడేటట్టు కాకుండా డ్రావర్స్ వచ్చేసి సెన్సర్ లాకింగ్ సిస్టమ్ అయితే వాడడం జరిగింది. అంటే ఇది సెన్సర్ ఇంకా కస్టమర్ ఫింగర్ ప్రింట్ అయితే సెట్ చేయలేదు మనం. అండ్ ఇది వచ్చేసి మనకి లాకర్ ప్రొవిజన్. దీని కూడా కంప్లీట్ సెన్సర్ లాకింగ్ అయితే వాడాం. అండ్ ఇందులో వచ్చేసి మన మెటీరియల్ కూడా కంప్లీట్ వచ్చేసి BWP 100% గర్జన్ ప్లే అయితే వాడాము. అండ్ ఇది వచ్చేసి మనకి డోర్స్ వచ్చేసి HDHMR అయితే వాడడం జరిగింది. యాక్షన్ తెసా కంపెనీ HDHMR. ఇంకోటి మన స్టార్టింగ్లో కస్టమర్ కూడా ఒక క్వశ్చన్ అయితే అడిగారు మమ్మల్ని,
మీకు వెనకాల సీపేజ్ ప్రాబ్లం వస్తే ఏం వేస్తారు, ఎట్లా వేస్తారంటే మేము వచ్చేసి ప్రిఫర్ చేసాము వెనకాల WPVC సీట్ అయితే 6mm WPVC అయితే వాడడం జరిగింది. మన కస్టమర్ అయితే ఆడడం జరిగింది. బ్యాక్ ఎట్లా మీరు డోర్స్కి HDHMR వాడుతున్నారు కదండి, బ్యాక్ సైడ్ సీట్ కూడా మీరు HDHMR వేయచ్చు కదా, మాకు వేరే ఇంటీరియర్స్ అయితే సజెషన్ చేశారు. వాళ్ళు ఎట్లా మేము అంటే పర్టికులర్లీ కొటేషన్లో వాళ్ళు బిఫోర్ కొటేషన్ తీసుకుంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ మేము కొటేషన్లో మెన్షన్ చేశారు HDHMR వెనకాల 8mm వాడతామని. యాక్చువల్ HDHMR అయితే బ్యాక్ అండ్ సీట్లో వాడకూడదు, ఎందుకంటే అది వచ్చేసి వాటర్ రెసిస్టెంట్. మనం కంప్లీట్గా వేయవలసింది వాటర్ ప్రూఫ్. BWP వాడితేనే బెటర్ దానికన్నా మనకి. అండ్ వెనకాల వచ్చేసి WPVC వేసుకుంటే ఇంకా బెటర్ మీకు. ఏంటంటే ఎలివేషన్ వాల్స్లో ఎప్పుడైనా సీపేజ్లో వచ్చినా సరే మీకు వాటర్ డ్రాప్స్ అనేది పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బెడ్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి కస్టమర్ లో హైట్లో ఎయిర్ బెడ్ కావాలన్నారు. ఇది లో హైట్ అని చూసుకోవచ్చు. మీకు కింద నుంచి మనకు ఓన్లీ 1 feet అయితే గ్యాప్ ఉంటుంది. 6 inch గ్యాప్ ఇచ్చి 4 inches ఫ్రేమ్ చేసాం ఇది. అండ్ ఇందులో కూడా వచ్చేసి మళ్ళీ స్టోరేజ్ కూడా అడిగారు కస్టమర్. ఈ హైట్లో కూడా మనం స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఇది ఈ స్టోరేజ్ అంతా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ ఎండ్లో వచ్చేసి మనం కుషన్ వాడామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సీలింగ్ కూడా చూడవచ్చు. మనకి సింగిల్ లైన్ ప్రొఫైల్ లైటింగ్ అయితే తీసుకున్నాం. అండ్ ఇటువైపు వచ్చేసి ఈ యూనిట్ సపరేట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక కో లైట్ అయితే ప్రొవైడ్ జరిగింది. అండ్ ఇక్కడ వాల్పేపర్ కూడా చూసుకోవచ్చు మనకి. అండ్ థీమ్గా తీసుకున్నాం మ్యాచింగ్. ఇటు వచ్చేసరికి మన డ్రెస్సింగ్ యూనిట్. ఇది డ్రెస్సింగ్ యూనిట్ కూడా హ్యాండిల్ లెస్ తీసుకున్నాం, అంటే 12mm బయటికి తీసుకొని. ఇక్కడ వచ్చేసి బ్యాక్ ప్యానల్ అయితే చేసాం కదా, ఇక్కడ స్విచ్ బోర్డు కూడా మనకి ఇక్కడ 2-way స్విచ్ బోర్డు అయితే దీనిపైన క్వశ్చన్ పైన ఇవ్వడం జరిగింది. అండ్ కింద వచ్చేసి మనకి సైడ్ టేబుల్స్ అయితే అటువైపు ఇటువైపు సైడ్ టేబుల్స్ వేసాం. అంటే ఎక్కువ డ్రాస్ ఉంటే మనకి ఎక్కువ యూజెస్ ఉండదు కాబట్టి ఇటు డ్రెస్సింగ్ ఏరియాలో 2 డ్రాస్ ఇచ్చాం. అండ్ ఏదైతే ఉన్నది ప్యాటర్న్ డ్రావర్ ప్యాటర్న్లో తీసుకున్నాం. కానీ ఇది వచ్చేసి డోర్. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఒక సైడ్ వాళ్ళకి అయితే మనం వార్డ్రోబ్స్ తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి డైలీ యూజెస్ క్లాత్స్ పెట్టుకోవడానికి అయితే ఒక యూనిట్ ప్రొవైడ్ చేసాం, 8 inches యూనిట్. ఇవన్నీ ఓపెన్ డోర్స్. ఇది వచ్చి మొత్తం కంప్లీట్ వచ్చి సెన్సర్ లైట్ అయితే వాడాం అనమాట విత్ ప్రొఫైల్తో. ఇవి వచ్చేసి డ్రావర్స్, 2 డ్రావర్స్ ప్రొవైడ్ చేసాం. ఎక్స్ట్రా డ్రావర్స్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మిడిల్ వచ్చేసి బీమ్ రావడం జరిగింది. దానికోసం ఇది వచ్చేసి ఇది డెప్త్ వచ్చేసి 2 feet ఉంటుంది. ఇది డెప్త్ వచ్చేసి 20 inches ఉంటుంది. ఇది వచ్చేసి ఓపెన్ యూనిట్ కింద ఇచ్చి దీని గ్లాస్ డోర్ అయితే ప్రొవైడ్ చేసాం. పిల్లలు టాయ్స్ అవి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. ఇది వచ్చేసి సింగిల్ డోర్. ఇక్కడ కూడా వచ్చేసి మనకి సెన్సర్ డ్రా అయితే ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చి మనకి అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్ అయితే ఉంది కస్టమర్ దగ్గర, స్టడీ టేబుల్. ఓన్లీ ఓపెన్ పైన స్టోరేజ్ మాత్రమే కావాలంటే స్టోరేజ్ చేసాం. ఇది కూడా వచ్చేసి కంప్లీట్ మనం వచ్చేసి సైట్లో వాడేది కూడా 1mm లామినేట్ అయితే వాడతాము. మనకి అవుట్ సైడ్ లామినేట్స్ అన్ని 1mm వాడతాం, ఇన్సైడ్ లామినేట్ అయితే 0.8 అయితే వాడతామండి. ఇది వచ్చేసి మనకి ఫోల్డింగ్ బెడ్ అయితే చేసాం. ఇది ఫోల్డింగ్ బెడ్ కంప్లీట్ సైట్లోనే కస్టమైజేషన్ చేసాం మొత్తం. సీలింగ్ కూడా చూసుకోవచ్చు. మనమే సీలింగ్ మొత్తం కంప్లీట్ సీలింగ్ వర్క్ కూడా మనమే చేసాము. ఇది ప్రొఫైల్ డిజైన్తో. ఎంట్రన్స్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ డోరు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఎక్స్ట్రా సేఫ్టీ డోర్ అయితే చేయడం జరిగింది. ఈ సేఫ్టీ డోర్లో కూడా మనకి లోపల నుంచి విజిబిలిటీ ఉండేలాగా ఇది కంప్లీట్ మెటల్ ప్లేన్ తీసుకొని CNC కటింగ్ చేయించాము. అండ్ వచ్చేసి మనకి సైడ్ ఆర్చ్ అండ్ పైన లెడ్జ్ ఇచ్చి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఒకసారి టైల్ ప్యాటర్న్ అయితే తీసుకున్నాం అనమాట. చూసారు కదా మా వర్క్ అయితే ఇదండి. మా వర్క్ ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇంతవరకు చూసారంటే ఎంతమంది మీకు నచ్చే ఉంటుంది.
మా మా ఇంటీరియర్ వర్క్ నచ్చుంటే మీరు కాంటాక్ట్ అవ్వాలంటే కింద వచ్చేసి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం అండ్ స్క్రీన్లో కూడా నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ కస్టమర్ రివ్యూ వచ్చేసి ఎండ్ కార్డ్లో ఉంటుంది. మీకు ఎండ్ కార్డ్లో కస్టమర్ రివ్యూ కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్దర్గా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి షేర్ చేయాలంటే మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఫాలో అవ్వండి, happyinterior.in అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.